భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దుర్గంధంగాపై అమ్మా న్యూస్లో ప్రచారం చేసిన వరుస కథనాలపై భద్రాచలం ఆర్టీసీ అధికారులు స్పందించారు. స్థానికంగా శుభ్రత పాటించలేదంటూ వచ్చిన కథనాలపై స్పందించిన ఆర్టీసీ అధికారులు మూత్ర విసర్జన శాఖలను ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలం బస్టాండ్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులు ఉండడంతో నిత్యం ప్రయాణికులు వస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు బస్టాండ్ అవుట్ గేట్ అలాగే ఇన్ గేట్ల వద్ద మూత్రశాలలు లేక ఈ రెండు ప్రాంతాల్లో బహిరంగంగా మూత్ర విసర్జన చేయడంతో తీవ్ర దుర్గంధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ విషయంపై అమ్మా న్యూస్ కథనాలు ప్రచారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు మూత్రశాలను ఏర్పాటు చేశారు. భద్రాచలం బస్ స్టేషన్లో గతంలో ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క ఫిర్యాదులు మాకు గతంలో ఈ మూత్రశాలలు ఓపెన్ యార్డ్లో లేకపోవడం వల్ల దుర్గంధం వాసన వస్తుందని గతంలో తెలియపరచడం జరిగింది. దానికి మా పై అధికారులకి తెలియపరిచి దాన్ని అరికట్టడం కోసం మేము మన భద్రాచలం బస్ స్టేషన్లో ఉన్నటువంటి అవుట్ గేట్ దగ్గర మూత్రశాలని మా సొంత ఖర్చుతో ఆర్టీసీ నిర్మించింది. ఇది మన శ్రీరామనవమి పండుగ రోజుకి అందుబాటులో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఓపెన్ మూత్రశాలని మేము ఆర్టీసీ సొంత ఖర్చులతోనే నిర్మిస్తున్నాం. దీనికి సుమారుగా ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. దీనందరూ కూడా మేము దానికి ఆధునికంగా